సభాపతి గారు మనకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన అందరికీ ఇక మీరంటే ఏంటంటే మాకు ఇంకో 3 సమస్యలు ఉన్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు పింఛన్స్ 25 లేదా 30 తారీఖు పడుతున్నాయి. దయచేసి 5 తారీఖు లోపల 1 తారీఖు వరకు అవి వేయాలని కోరుతున్నాం సార్. తర్వాత వికారాబాద్ జిల్లాలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి సార్. నిరుద్యోగులు వికలాంగులు కనీసం ఈరోజు మీరు తప్పననుకుని రాయడానికి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు కొత్తగడిలో ఉన్న వికలాంగులు దివ్యాంగుడు పొద్దున ఉదయం 6 గంటలకి బ్రదర్ ఏంటి వెళ్తున్నాం అంటే తమ్మి నేను భిక్షాటన చేయడానికి వెళ్తున్నా తమ్మి నా పరిస్థితి బాగలేదు అని చెప్పి చెప్పడం వల్ల నాకు అన్నీ నీళ్ళు వచ్చినాయి. మీరు అంతే నమ్మడం లేకపోతే లేదు అంటే మా పరిస్థితి అలా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఆ ముందర సీసీ కూడా లేదు. సో వీల్ చైర్ పోయినప్పుడు చాలా కష్టాలు అవుతున్నాయి. వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చారు. తమటి కూడా మీ క్యాంప్ ఆఫీస్ లో డిస్కషన్ చేయడం జరిగింది సార్. సో అలాగా మనం ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాము సార్. మాక్సిమం ఈ మంత్ లో అవి అన్ని రిపేర్ చేసి మంచిగా రెడ్ లైట్స్ కలర్ఫుల్ లైట్స్ ఉంటాయి సార్. ఎవరు మెంటలీ కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటాయి. ఆ లైట్ తోటి వాళ్ళకి చాలా మద్దతు అవుతుంది అనమాట సార్. అన్ని లైట్ చేసేసి మీ సహకారంతో మనం చేసి మిమ్మల్ని అంతా నెగ్లెక్ట్ చేసిన ప్రభుత్వం మీకు తెలిసిన విషయం ఇది. కానీ మీరు కోరి ఏది తెచ్చుకున్న ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో చేయాలి మీకు అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. కానీ 10 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభం చాలా పెద్ద ఎత్తున ఉన్నందువల్ల చెప్పినవన్నీ సకాలంలో చేయలేకపోతున్నాడు. కాబట్టి ఏడాది పూర్తయిన సందర్భం 1 year పూర్తయింది. ఇప్పటికీ 1 yearలో పెద్ద అంశాలు ఏవైతున్నాయో ఒకటి రైతు రుణమాఫీ అనుకోండి, మరి అదేవిధంగా 6 గ్యారంటీలు 4-5 గ్యారంటీలు తీర్చడం కానీ, ఇంకా పెద్ద ఎత్తున మీకు 10 సంవత్సరాల రాని కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు మీకు ఇమీడియట్గా ఏడాది 2 సంవత్సరాలు రాని చెక్కులు నెల 2 నెలల కూడా మీకు అందుతుంది. మరి జీతాలు గవర్నమెంట్ అధికారుల జీతాలు అనే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అధికారులకు అందరికీ నెల ప్రస్తుత జీతాలు వచ్చేటట్లు చేస్తున్నారు. మరి ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పటికి 1 year అయింది. ఈ 1 year తర్వాత ఈ 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న అనేక అంశాలు, సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ముందుకు చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీ విషయంలో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని అభివృద్ధి చేయాలి. మరి అన్నీ మీకు వసతులన్నీ కల్పించాలి. మరి పెన్షన్ కూడా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద చేయాలనే ఉద్దేశం ఉన్నా కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి నేను యాజ్ ఎ స్పీకర్గా నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా అన్నీ అయిపోయాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు దివ్యాంగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు. దివ్యాంగులు మిగిలిన అందరితో సమానము. సమాజంలో వారు కూడా భాగం. దివ్యాంగుల పట్ల మానవత్వం ఉండాలి. వారిని మనతో సమానంగా చూడాలి. అంతేగాని చిన్న చూపు చూడకూడదు. ఏ సమస్యనైనా విస్మరించవచ్చు, కానీ దివ్యాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదు. దివ్యాంగుల సమస్యలు పట్టించుకొని వారే నిజమైన అంగవైకల్యులు అన్నమాట. గతంలో దివ్యాంగులకు పెన్షన్ లేని కారణంగా ఇబ్బందులు పడేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తుండటంతో ప్రస్తుతం ఇబ్బందులు కొంత తగ్గాయి. దివ్యాంగులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండకుండా సొంతంగా బతకడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో సొంతంగా వ్యాపారాలు చేసుకొని స్వతంత్రంగా ఆత్మగౌరవంతో బతకాలి. దివ్యాంగులు తమ లోపాన్ని అధిగమించి అనేక రంగాల్లో రాణిస్తున్నారు. మరి అంగవైకల్యం